కార్తీక మాసంలో వనభోజనాలకుంటే క్రేజే వేరే. ఇలా వెళ్ళగానే ఇలా పిల్ల బచ్చాలందరూ తెగ ఆడేస్తున్నారు. వీళ్ళ హుషారు చూడగానే అర్థమైపోయింది ఇవన్నీ ఉంచుతారు ఒడిపిక్తారు. ఇంకా అలా స్టేజ్ వరకు వెళ్తే ర్యాంప్ వాక్ తో ఎరగదీశారు. ఇంకా స్టేజ్ బ్యాక్ సైడ్ కి వెళ్తే రక్తదాన శిబిరం పెట్టారు. ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తాను, కానీ ఈ ఇయర్ మాత్రం నాకు ఎంట్రీ ఇవ్వలేదు. ఇంకా సరే అని నిరాశగా బయటకు వచ్చి ఈసారి అందరికి స్పెషల్ గా తినడానికి తేగలు పెట్టారు. తింటూ చూసేలోపు మగవాళ్ళకి కూడా ర్యాంప్ వాక్ పెట్టారు. తాతగారు తోపులా వాక్ చేశారు. ఇంకా నాకైతే ఇక్కడ బోర్ కొట్టేసింది. వెంటనే పిల్ల బచ్చగల దగ్గరికి వెళ్ళిపోయాను. నాలో కూడా ఒక చిన్న పిల్ల ఉంది, నేను కూడా వెళ్ళి ఆడేసుకుని వచ్చాను. తర్వాత ఇక్కడ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ అన్నారు. వెంటనే నాకున్న మట్టకెడస అంత జుట్టు చూసి వెనక్కి వెళ్ళిపోయి అలాగే ఫుడ్ దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసి చూసారా వీళ్ళు అందంగా ఉండే జారుడుబల్ని అనగదొక్కేశారు. దాన్ని అంతు చూసారు, చెట్లు ఎక్కేశారు. ఇక్కడ అందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలుసా? రఘురామరాజు గారి కోసం. ఆయనతో పాటు స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళందరూ మాట్లాడేశారు. ఇంకా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశారు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక 1500 మంది వచ్చి ఉంటారు. ఇంకా అలానే నాకు తెలిసిన చుట్టాలందరినీ పలకరించేసారు. ఈ ఇయర్ నా పార్టిసిపేషన్ అన్నిట్లోని డాన్స్ యాక్టివిటీస్ అన్నిట్లో